పరమపదాన్ని పొందడానికి ఒక పద్ధతి చెబుతాను విను అన్నాడు. మనం కూడా ఆ పరమపదాన్ని పొందాలి అని అనుకుంటున్నాం కదా, అందుకని శ్రద్ధగా ఆలకిద్దాం. అష్టావక్ర, అనేక జన్మల్లో చేసినటువంటి పుణ్యం వల్ల ఆ పరదేవత యందు భక్తి కలుగుతుంది. భక్తితోటి ఆ పరమేశ్వరిని ఆరాధించి ఆమె అనుగ్రహాన్ని పొందినప్పుడు భోగముల పట్ల విరక్తి, ఆత్మతత్వంలో ఆసక్తి కలుగుతుంది. వైరాగ్యంతో, శ్రద్ధతో ఆత్మ యొక్క తత్వానికి మించి పొందవలసింది ఏదీ లేదు, ఆత్మతత్వాన్ని మాత్రమే పొందాలి అనేటువంటి కృతనిశ్చయంతో ఒక సద్గురువుని ఆశ్రయిస్తే ఆయన చేసే బోధల వల్ల అద్వైత తత్వం తెలుస్తుంది. అద్వితీయమైనటువంటి ఆత్మ ఉంది అని దృఢంగా తెలుసుకోవటమే పరోక్ష జ్ఞానం. ఈ విధంగా తెలుసుకోవటం శ్రవణం. ఆ తర్వాత శాస్త్రసమ్మతమైనటువంటి తర్కంతో, ఉదాహరణలతో విచారించి అనుమానాలు తొలగించుకోవటం అనేదే మననం. ఆ విధంగా మననం వల్ల నిశ్చయించుకున్నటువంటి ఆత్మస్వరూపాన్ని మనస్సులో నిలుపుకోవటం అనేదే ధ్యానం. మనస్సు చంచలమై ఆత్మస్వరూపం దానిలో నిలబడకపోతే తీవ్రంగా ప్రయత్నం చేసి ప్రాణాయామాది సాధనాల వల్ల అత్యంత పట్టుదలతో అపరోక్ష జ్ఞానం కలగే వరకు ధ్యానాన్ని కొనసాగించాలి. దీనినే నిధిధ్యాసనము అంటారు. శుద్ధమైనటువంటి ఆత్మస్వరూపంగా నా మనస్సు చాలాసేపు నిలబడుగాక అని సంకల్పం చేసి ఆ సంకల్పాన్ని మరిచిపోకుండా సంస్కార రూపంగా మాటిమాటికి పైకి తెచ్చుకుంటూ ఆత్మతత్వాన్ని మనస్సులో నిలుపుకుంటూ చేసే ప్రయత్నాన్ని ధ్యానం. ఆ ధ్యానం యొక్క అభ్యాసంలో అతిశయం చేత, అనగా సంకల్పం యొక్క అభ్యాసములో ఉన్నటువంటి అతిశయం వల్ల, అంటే సంకల్పం యొక్క సంస్కారం యొక్క బలం చేత ఇష్టం వచ్చినంతసేపు మనసులో ఆత్మస్వరూపాన్ని నిలబెట్టుకోగలగటం సవికల్ప సమాధి అంటారు. ఈ సమాధిని కొనసాగిస్తూ కొంతకాలం మనకి సంకల్ప సంస్కారాల యొక్క ప్రేరణ లేకుండానే మనస్సులో ఇష్టం వచ్చినంతసేపు ఆత్మస్వరూపం నిలిచి ఉంటుంది. దీనిని నిర్వికల్ప సమాధి అంటారు. దీనిలో పరమపదమైనటువంటి ఆత్మస్వరూపం అపరోక్షంగా గోచరిస్తుంది, అంటే డైరెక్ట్గా కనిపిస్తుంది. ధ్యానం యొక్క పరిపక్వమే నిర్వికల్ప సమాధి. ఆ విధంగా ఆత్మతత్వం గోచరించిన తరువాత సమాధిని విడిచిపెట్టి మరుక్షణంలో శాస్త్రంలో చెప్పబడినటువంటి ఆత్మతత్వం, సమాధిలో గోచరించినటువంటి ఆత్మస్వరూపం రెండూ కూడా ఒకటే. శాస్త్రంలో నిర్ణయింపబడినటువంటి ఆత్మే నేను, దాన్ని సోహం అని గుర్తించాలి. ఆ విధంగా గుర్తించడానికి ప్రత్యభిజ్ఞ అంటారు. దాని చేత సంసారానికి మూలమైనటువంటి అజ్ఞానం అంతా కూడా నశించిపోతుంది. ఇందులో అనుమానం లేదయ్యా అష్టావక్ర అన్నాడు. మనస్సులో వికల్పాలు పుట్టకుండా ఉండడమే నిర్వికల్ప స్థితి. ఆత్మస్వరూపం తప్ప మరి దేన్ని కూడా మనస్సులో చొరబడకుండా ఉండేటట్లు కనుక చేస్తే అప్పుడు మన మనస్సులో వికల్పాలు పుట్టవు. మనస్సు వివిధ పదార్థాల యొక్క ఆకారాలని పొందటం వికల్ప స్థితి. అది దేనిని భాషింపజేయకుండా ఏకరూపంలో నిలబట్టం అనేది నిర్వికల్ప స్థితి. గోడ మీద బొమ్మలను తుడిచివేస్తే అది శుద్ధమైనట్లే మనస్సులో కూడా వికల్పాలు లేకుండా చేస్తే అది స్వయంగా శుద్ధమై నిర్వికల్పం అవుతుంది. ఇదే పరమపావనమైన పదం.
మాయ యొక్క ప్రభావం వల్ల పండితులు కూడా ఈ విషయంలో భ్రాంతి పొందుతూ ఉన్నారు. ఈ పరమపదాన్ని తగిన వాళ్ళు 3 విధాలుగా ఉన్నారు. ఒకటి, గురువు వల్ల శ్రవణం చేస్తున్నప్పుడే ఆయన ఒకసారి బోధించగానే మనన నిధిధ్యాసలతో మరుక్షణంలోనే ఆ పదాన్ని తెలుసుకోగలిగిన వాళ్ళు ఉత్తములు. ఇక సాధన చేసి కొంతకాలానికి తెలుసుకోగలిగిన వాళ్ళు మధ్యములు. చిరకాలం సాధన చేసి తెలుసుకునేవాళ్ళు అధములు. ఉత్తములకి పరమపదాన్ని పొందటంలో క్లేశం అనేదే ఉండదు. పూర్వం ఒకప్పుడు వేసవి కాలంలో వెన్నెల రాత్రుల్లో మద్యాన్ని సేవించి ఉద్యాన వాటికా ప్రాంగణంలో రత్నాలచే అలంకరింపబడినటువంటి ఒక మంచంలో ప్రియురాల చేత కౌగిలింపబడి ఉన్నాను. అప్పుడు ఆకాశంలో పోయేటటువంటి సిద్ధపురుషులు అద్వితీయమైనటువంటి ఆత్మతత్వాన్ని గురించి మధురంగా ప్రసంగం చేసుకుంటూ ఉన్నారు. ఆ ప్రసంగాన్ని నేను విన్నాను. ఇదంతా జనక మహారాజు చెబుతున్నాడు. వెంటనే నేను దాన్ని మననం చేసుకొని ధ్యానం చేసి నిర్వికల్ప సమాధి పొంది అర్ధముహూర్తంలో అంటే 24 నిమిషాల్లో పరమపావనమైనటువంటి ఆత్మతత్వాన్ని తెలుసుకొని ఆ సమాధి స్థితిలోనే పరమానంద సాగరంలో తేలియాడుతూ కొంతసేపు ఉన్నాను. ఆ తరువాత బాహ్యస్మృతిని పొంది ఆలోచించాను. అహో, ఇది అద్భుతంగా ఉంది, ఆనందామృతపూర్ణంగా ఉంది, చాలా అపూర్వమైనటువంటి స్థితిని పొందాను. దీనిలో మళ్ళా ప్రవేశిస్తాను. ఇంద్ర పదవి నుండి బ్రహ్మ పదవి వరకు లభించినటువంటి సుఖం ఏది కూడా ఈ సుఖంలోని రవ్వంత భాగానికి కూడా సమానం కాదన్నాడు. ఇంద్ర పదవి నుంచి బ్రహ్మ పదవి దాకా పొందిన కలిగే ఆనందంలో గొప్ప ఆనందం కాదట, వీటిలో రవ్వంత కూడా లేదన్నాడు. ఈ ఆనందంలో ఇప్పటి వరకు కాలం వ్యర్థంగా గడిచిపోయింది. చింతామణులతో నిండినటువంటి సంపద నా ఇంట్లోనే ఉండగా దాన్ని తెలుసుకోలేక బిచ్చమెత్తుకునేవాళ్ళలాగా లోకులు ఆత్మానందాన్ని గుర్తించలేక మహాశ్రమతో అల్పమైనటువంటి బాహ్య సుఖాన్ని పొందుతూ ఉన్నారు. ఈ బాహ్య సుఖం కోసం ప్రయత్నం చాలిక ఇక అనంతంగా ఆనందాన్ని ఇచ్చేటటువంటి దాన్ని ఎల్లప్పుడూ పొందుతాను. నూరిన దాన్నే మళ్ళా నూరినట్లు అన్నాడు. అంటే పిష్టేశేషణం అంటారు దాన్ని. నూరిన దాన్నే మళ్ళా నూరటం. నిరుపయోగమైనటువంటి ఈ వ్యవహారంతో నాకేం పని? అవే భోజన పదార్థాలు, అవే పుష్పమాలలు, అవే శయ్యలు, అవే భూషణాలు, అన్నీ అవే. వాళ్లే యువతులు, అవే భోగాలు, చద్ది వంటకాలలాగా అవే మళ్ళా నా చేత భోగించబడుతూ ఉన్నాయి. ఒకరిని చూచి మరొకరు చేయుచూ ఉండటం వల్ల అందరికీ కూడా ఇది అలవాటైపోయింది. అందువల్ల నాకు ఏవగింపు కలగటంలా. ఈ విధంగా నిశ్చయించుకొని నేను మళ్ళా అంతర్ముఖుడినై ప్రయత్నం చేస్తూ ఉంటే నాకు మరొక ఆలోచన కలిగింది. అహో, ఏమి నా భ్రాంతి! సమాధి స్థితిలో ఆనందపూర్ణుడై ఉండినటువంటి నేను ఇప్పుడు కూడా ఉన్నాను. ఆనందమే నా స్వరూపమై ఉండగా నేను ఇప్పుడు కొత్తగా పొందవలసిందేముంది? ఆహా, ఏం ఆలోచన వచ్చిందో చూడండి. నాలో లేని దాన్ని ఎప్పుడు కానీ ఎక్కడ కానీ ఏ సాధనం వల్ల కానీ ఏ విధంగా పొందగలుగుతాను? ఆనందమే నాకు స్వరూపంగా కాకపోతే దాన్ని నేను ఏదో ప్రయత్నం చేసి కొత్తగా పొందవలసిందేముంటుంది? చూడండి, పుట్టింది పోక తప్పదు. ఏదైనా పుడితే పోవాల్సిందే, గిట్టక తప్పదు. అనే విధంగా ఆ ఆనందం సత్యంగా ఎట్లా నిలబడుతుంది? అదే కాకుండా
అనంతమైనటువంటి చిదానందమే నా రూపమైనప్పుడు దానిలో ఒక పని ఎట్లా జరుగుతుంది? దేహము, మనస్సు, ఇంద్రియాలు అన్నీ కూడా స్వప్నంలోని పదార్థాల్లాగా అసత్యాలే కదా. అసత్యాలైనటువంటి సాధనాలతో సత్యమైనటువంటి క్రియ ఏ విధంగా సంభవిస్తుంది? ఈ శరీరం, మనస్సు, ఇంద్రియాలు నావే అని ప్రతి జీవి తన శరీరాధికాన్ని అభిమానించుకుంటూ ఉంటాడు. ఎవరి శరీరం మీద వాడికి ప్రేమ ఉంటుంది. కానీ అఖిల జీవులందు ఉన్నటువంటి ఆత్మే నేను. కాబట్టి ఆ శరీరాలు, మనస్సులు, ఇంద్రియాలు కూడా నావే. అటువంటి పరిస్థితుల్లో ఈ శరీరంలో ఒక మనస్సును నిరోధించడం ఏమవుతుంది? ఇక్కడ దీన్ని నేను నిరోధించిన ఇతర జీవుల్లో ఉన్నటువంటి మనస్సులు నిరోధింపబట్టలేదు కదా. మరి అవన్నీ నా మనస్సులే, చైతన్య రూపుణ్ణై అఖిల జీవులలో వ్యాపించి ఉన్నటువంటి నాలో నిరోధములైనటువంటి మనస్సులు, అనిరోధములైనటువంటి మనస్సులు అన్నీ కూడా భాషిస్తూనే ఉంటాయి. ఇక ఈ యొక్క మనస్సు నిరోధింపబడటం వల్ల లాభం ఏముంది? అలా కాకుండా అందరి మనస్సులు ఒక్కసారే నిరోధింపబడినా చైతన్యమాత్రుడైనటువంటి నాకేం విశేషం కలుగుతుంది? మహాకాశమును కూడా మించి అంతటా వ్యాపించి పూర్ణానంద రూపుణ్ణై ఉన్నటువంటి నాయందు నిరోధం కానీ సమాధి కానీ ఏ విధంగా సంభవిస్తుంది? ఆనందమై నేనై ఉండగా నాకు శుభాశుభాలు ఎక్కడివి? అందువల్ల కర్తవ్యం, అకర్తవ్యం ఏది కూడా నాకు లేదు. సమాధి ఉన్నప్పుడు, లేనప్పుడు, ఎప్పుడైనా కూడా నా స్వరూపంలో భేదమే లేదు. నేనెప్పుడు కూడా ఆనందపూర్ణుణ్ణి. కాబట్టి ఈ శరీరం ఇప్పటి వరకు ఏ పని చేస్తూ ఉందో ఆ పనే చేస్తూ ఉండుగాక. దానితో నాకేవి నిమిత్తం? అది ఏ స్థితిలో ఉన్నా కూడా నేనెప్పుడు కూడా నిరంజనుడుగానే, పూర్ణుడుగానే, ఆనంద రూపుడుగానే ఉంటాను. ఈ విధంగా ఏ క్షణంలో స్వరూప విస్మృతి లేకుండా వ్యవహారంలో ఉండి స్వస్థత కలిగిన వాడినై ఆనందపూర్ణుడై ఉన్నానయా అష్టావక్ర. ఇది ఉత్తమాధికారి విషయం, అందరి వల్ల కాదు ఇది. మరి మధ్యమాధికారులు శ్రవణ, మనన, నిధిధ్యాసముల యొక్క క్రమం వల్ల నెమ్మదిగా జ్ఞానాన్ని పొందుతారు. అథమాధికారులు అనేక జన్మల్లో శ్రవణ మననాదులు చేసి జ్ఞాన ఫలితాన్ని పొందుతారు. ఆలస్యం అవుతుంది వాళ్ళకి. శాస్త్రజ్ఞానంతో కూడినటువంటి సమాధి మాత్రం దుర్లభం. శాస్త్ర విజ్ఞానము లేనటువంటి సమాధి స్థితి 100 సార్లు సంభవించినా దానివల్ల ప్రయోజనం ఉండదు. కాబట్టి జాగ్రత్త దశ మొదలైన వాటిలో క్షణికంగా సంభవిస్తున్నటువంటి సమాధుల వల్ల ఫలం కలగటల్లా. ఇది సమాధి స్థితి. ఇప్పుడు ఆనందఘనమైనటువంటి నా స్వరూపంలో నేనున్నాను. ఉపనిషత్తుల యందు నిర్దేశింపబడినటువంటి బ్రహ్మాత్మ స్థితి ఇదే అన్నటువంటి గుర్తింపు ఉన్నవాడే సమాధి యొక్క ఫలితాన్ని పొందగలుగుతాడు. వాడికే సఫలమవుతుంది సమాధి స్థితి. దారిలో పోతున్నప్పుడు నిర్విశేషంగా ఎన్నో వస్తువులు మనం చూస్తుంటాం. అలా చూడటం వల్ల మనకి ఫలితం ఏం కలగటల్లా. ఒక వస్తువుని నామరూపాలతో గుర్తించి ఇది మామిడి చెట్టు అని తెలుసుకున్నప్పుడే తప్ప ఆ మామిడి చెట్టును చూడటం వల్ల మనకు ఫలితం లేదు. చెట్టు యొక్క పరిజ్ఞానం లేనటువంటి వాడు అడవిలో ప్రవేశించినా కూడా వాడికి చెట్లన్నీ కూడా నిర్విశేషంగా ఒక రకంగానే కనిపిస్తాయి. ఏ చెట్టు యొక్క పరిజ్ఞానం ఎవడికి ఉంటుందో వాడు ఆ చెట్టును మాత్రమే గుర్తించి దాని యొక్క ఫలాలను పొందగలుగుతాడు. కాబట్టి నిర్విశేషమైనటువంటి నిర్వికల్ప జ్ఞానం వల్ల అజ్ఞానం తొలగదు. ఇదియే ఆత్మస్వరూపం అనేటువంటి జ్ఞానం ఏర్పడదు. అద్దంలోలాగా నిర్వికల్పమైనటువంటి ఆత్మ ఎప్పుడూ కూడా భాషిస్తూనే ఉంటుంది. ప్రతిబింబం చేత ఆవరింపబడి ఉన్నప్పుడు కూడా అది భాషిస్తూనే ఉన్నా భాషింపనట్లే ఉంటుంది. ప్రతిబింబాలు తొలగగానే
అద్దం కొత్తగా భాసిస్తూ ఉన్నట్లు ఏ విధంగా కనిపిస్తుందో అదేవిధంగా వికల్ప జ్ఞానాలన్నీ కూడా తొలగిపోయినప్పుడు సదా భాసిస్తూ ఉన్నటువంటి ఆత్మ కొత్తగా భాసిస్తున్నట్లుగా మనకి అనిపిస్తుంది. వికల్ప జ్ఞానాన్ని తొలగించడానికి, అవి తొలగిన తర్వాత గోచరించేది ఆత్మయే అని గుర్తింపజేయడానికి శాస్త్ర విజ్ఞానం అత్యంత ఆవశ్యకం. ఈ వికల్ప జ్ఞానాలు తొలగటం వల్ల అజ్ఞాన నిర్మూలం అవుతుంది. ఇది సవికల్పమైనటువంటి శాస్త్ర విజ్ఞానము చేతనే సంభవిస్తుంది, అంతేగాని నిర్వికల్ప జ్ఞానము చేత సంభవించదు. అద్దం ప్రతిబింబాలను ఏ విధంగా నిరోధింపలేదో అదేవిధంగా నిర్వికల్పమైనటువంటి ఆత్మ చైతన్యం కూడా అజ్ఞానాన్ని నిరోధించదు. ఏ కారణం చేతనే ఆత్మ ఒకప్పుడు జ్ఞాతమని మరొకప్పుడు అజ్ఞాతమని చెప్పబడుతుంది. వికల్ప జ్ఞానాల చేత ఆవరింపబడినటువంటి ఆత్మ అజ్ఞాతము అంటే అన్నోన్. వికల్పాలు తొలగిపోయినప్పుడు అది ఏ జ్ఞాతం, నోన్. ఇది ఉత్తమమైనటువంటి ఆత్మవిజ్ఞాన క్రమం. ఇప్పుడు నీవు విన్నటువంటి దాన్ని మళ్ళా విచారించు అష్టావక్ర. ఆ తరువాత ఆత్మతత్వాన్ని తెలుసుకుని కృతార్థుడు అవుతావు. ఈ విధంగా జనక మహారాజు చేత ఉపదేశింపబడినటువంటి అష్టావక్రుడు ఆయన చేత పూజితుడై సెలవు తీసుకొని తన ఆశ్రమానికి వెళ్ళి మననం నిధిధ్యానం చేసి పరమపదాన్ని తెలుసుకొని సందేహాల నుండి విడివడి కొద్ది కాలంలోనే జీవన్ముక్తుడైనాడు. ఇక్కడ ఇంత జ్ఞాని అయినటువంటి వాడు కూడా అష్టావక్రుడిని పూజ చేశాడు. ఏమిటి ఇక్కడ? బ్రాహ్మణుడు అష్టావక్రుడు, రాజు క్షత్రియుడు. క్షత్రియుడు ఎప్పుడు కూడా బ్రాహ్మణులను పూజిస్తాడు. వయస్సు లేదు, జ్ఞానం లేదు, వీటికి తారతమ్యాలు ఉండవు. ఇక్కడ మనకి శర్మ గారు వ్యాఖ్యానం చేస్తున్నారు. హేమచూడు మహాసేనుడు జీవన్ముక్తి పొందినటువంటి విధానాన్ని విన్న తర్వాత పరశురాముడు తన ఆశ్రమానికి వెళ్ళి ఆ విషయాలనే మననం చేసుకున్నాడు. వినంగానే కొన్ని విషయాలు వెంటనే తెలుస్తాయి, కొన్ని తెలియవు, కొన్ని కొంచెం తెలిసినట్లు ఉంటాయి. వాటిని మననం చేసినప్పుడే ఆ కొంచెమే తెలిసినటువంటి విషయాలని, దాంట్లో అసలు ఏ విషయం మనకు తెలుసో స్పష్టమవుతుంది. అంటే విన్న వెంటనే తెలిసినవి కూడా కొత్తగా మనస్సుకు గోచరిస్తాయే కానీ నిశ్చితంగా మనస్సుకి పట్టవు. ఉదాహరణకి మిరియాలు శ్లేష్మాన్ని హరిస్తాయి అని ఆయుర్వేదంలో చెబుతారు. మిరియాలు, ఈ విషయాన్ని గురువుగారు శిష్యుడికి చెప్పాడు. అది కొత్తగా వాడి మనస్సులోకి వస్తుంది. దాని గురించి ఆలోచించేటప్పుడు వీటిని ఎప్పుడు ఏ విధంగా ఉపయోగించాలి, పొడి చేసి దేనితోనైనా కలపాలా, కషాయం చేసి తాగాలా, ఎప్పుడు ఎంత మోతాదులో వాడాలి అనేటువంటి అనుమానాలు చాలా వస్తాయి. ఈ సందేహాలకి సమాధానాలను గురువు వల్ల పొందిన తర్వాత శిష్యుడు ఆ విషయాన్ని ఇతరుల విషయాన్నో దాన్ని ఉపయోగించి చూసిన తర్వాత వాడికి ఆ వస్తువు యొక్క పరిచయ జ్ఞానం అవుతుంది. ఆత్మజ్ఞానం కూడా అలాంటిదే. ఉత్తమాధికారులైనటువంటి జనక మహారాజులు అంటూ వారికి వినంగానే అది నిస్సందేహంగా గోచరిస్తుంది. కానీ తక్కిన వాళ్ళకి వినంగానే దాని గురించి మననం చేస్తూ గురువు వల్ల సందేహాలు తీర్చుకుంటూ ఆత్మస్వరూపాన్ని నిస్సందేహంగా తెలుసుకోవాలి. అప్పుడు కానీ పూర్తిగా అవగతం అవ్వదు. అందువల్లనే తర్కకుశలుడైనటువంటి వరుణపుత్రుడిని కూడా జయించినటువంటి అష్టావక్రుడికి
ఆ తపస్వి, ఆ తల్లి చెప్పింది కదా, ఒక్కసారి మాత్రమే వినడం వల్ల ఇది నీకు చక్కగా తెలియకపోవచ్చు, నీ సందేహాలను ఈ రాజును అడుగు అని చెప్పి వెళ్ళిపోయింది. కాబట్టి ఎంత మేధా సంపన్నులైన వాళ్ళకైనా సరే వినినటువంటి దాన్ని మననం చేయక తప్పదు. అందువల్లనే భగవంతుడైన పరశురాముడు కూడా తాను విన్నటువంటి విషయాలని మననం చేసుకొని మళ్ళీ వచ్చాడు గురువుగారి దగ్గరికి, దత్తాత్రేయుడి దగ్గరికి వచ్చి, అయ్యా నాకు ఇంతవరకు తెలిసింది అని తాను తెలుసుకున్న విషయాలను గురువుగారికి చెప్పాడు. తెలిసినవి అని అనుకున్న విషయాల్లో కూడా తాను దేనినైనా పొరపాటుగా గ్రహిస్తే వెంటనే గురువుగారు దాన్ని సరిదిద్దుతాడు. అంటే నీవు గ్రహించింది యథార్థమే, ఇది ఇంతే అని గురువు ఆమోదించేంత వరకు ఎవడు తన బుద్ధిని కానీ అనుభవాన్ని కానీ ప్రమాణంగా గ్రహించకూడదు. తపస్వి అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం తెలియలేదని తోచగానే అష్టావక్రుడు గర్వాన్ని విడిచిపెట్టి వినయంతో, అమ్మా నీవడిగిన ప్రశ్నకి నాకు సమాధానం తెలియదు, నేను నీకు శిష్యుణ్ణి అవుతాను, అది ఏ విధంగా నిరూపింపబడిందో చెప్పు అని ప్రార్థించాడు. అప్పుడు ఆ మహాసభలో తాను ఒక స్త్రీకి ఓడిపోయానని కానీ ఆమెకు తాను శిష్యుడు కావలసి వచ్చిందని కానీ అతడు అభిమానపడకుండా వెంటనే ఆమెను ఆశ్రయించాడు. అతడికప్పుడు అభిమానం వల్ల అవమానం కలిగింది అనేటువంటి దుఃఖం, స్త్రీని గురువుగా ఆశ్రయించాల్సి వచ్చినందుకు సంకోచం కానీ కలగలేదని చెప్పలేం, మనసులో ఉండుంటుంది. అయినా కూడా ఆత్మను గురించి నిస్సంశయంగా తెలుసుకోవాలి అనేటువంటి ఒక తీవ్రమైన కోరిక వల్ల అతడు సకల సంకోచాలను వదిలేసి ఆమెను ప్రార్థించగలిగాడు. ఈ శ్రద్ధను గమనించే తాపసి జనకుడు ఇద్దరూ అతనికి బోధించారు. అతడికి ఆ శ్రద్ధ గనక లేకపోతే ఓటమి కలగంగానే అవమాన దుఃఖంతో సభ నుండి నిష్క్రమించి ఉండేవాడు. కానీ అతడికి విద్యా విషయముల పట్ల శ్రద్ధ అమోఘంగా ఉంది. ఆ శ్రద్ధ వల్లనే అతడు కృతార్థుడు కాగలిగాడు. ఈ శ్రద్ధ చేతనే పరశురాముడు కూడా ఎవరు ఏమనుకుంటారో అనే సంకోచాన్ని కొంచెం కూడా లేకుండా ఎన్ని పర్యాలైనా కూడా గురువుగారిని ప్రశ్నించి తెలుసుకుంటూనే ఉన్నాడు. కాబట్టి గురువును సేవిస్తూ శ్రవణం, మననం, నిధిధ్యాసం కొనసాగిస్తూ ఆత్మజ్ఞానాన్ని పొందవలసిందే, కానీ దీనికి మరొక మార్గం అయితే లేదు. పూర్వం మనం కుమ్మరివాడి గురించి చెప్పుకున్నాం. ఆ కువలుడులాగా పౌరాణికుడి వల్ల కుతూహల మాత్రంతో వినడం వల్ల కానీ, అడవులకు పోయి ప్రాణాయామాదులతో నిర్వికల్ప సమాధిని సాధించి తపస్సు చేయటం వల్ల కానీ ఆత్మజ్ఞానం కలగదు అనేది స్పష్టం. ఈశ్వరానుగ్రహం కూడా మనకి కొంతవరకే, అంటే సద్గురువును చూపిస్తాడు ఆ పరమాత్మ, ఆయన యందు శ్రద్ధ కలిగించే వరకే తోడ్పడుతుంది. ఆ పైన శ్రవణ, మనన, నిధిధ్యాసాలు గురుసేవాపూర్వకమైనటువంటి స్వయం కృషి వల్ల కొనసాగాలి. దత్తగురువు చెప్పినటువంటి మాటల్లో ఇది మనకు స్పష్టమవుతుంది. మనలో ప్రతిరోజు సద్విమర్శనాన్ని పెంపొందించుకుండటమే మన చేత ఆరాధింపబడినటువంటి ఈశ్వరుడు ప్రసన్నుడై మనకు చేయగలిగినటువంటి మహోపకారం. ఇది మనలో ప్రతిదినం కూడా సద్విమర్శని పెంపొందించుకోవటం అనేది మన చేత ఆరాధింపబడినటువంటి ఆ పరమేశ్వరుడు ప్రసన్నుడవుతాడు. అప్పుడు మనకు చేయగలిగిన మహోపకారం అవుతుంది. ఆయన చేయగలిగింది అంతవరకే, విచారణం తప్ప ఆత్మజ్ఞానాన్ని వేరొక సాధనం లేదు అని జనకుడు స్పష్టం చేశాడు. ఆయన ఏం చెప్పాడు? గురుముఖంగా శాస్త్రం వల్ల కలిగేటటువంటి పరోక్ష జ్ఞానం ముందుగా ఉన్నప్పుడే సమాధి వల్ల విజ్ఞానం కలుగుతుంది. అందువల్ల శాస్త్రజ్ఞానం లేనటువంటి వాళ్ళకి సమాధి కలిగినా కూడా దానివల్ల ప్రయోజనం ఉండదు. శాస్త్రములో చెప్పబడినటువంటి
ఆత్మతత్వం సమాధిలో గోచరిస్తే ఆత్మస్వరూపం రెండూ కూడా ఒకటే అని తెలుస్తుంది. శాస్త్రమునందు నిర్ణయం పడినటువంటి ఆత్మే నేను అంటే సోహం అని గుర్తించాలి. అలా గుర్తించడానికి ప్రత్యభిజ్ఞ అంటారు. దాని చేత సంసారానికి మూలమైనటువంటి అజ్ఞానం సమస్తం నశిస్తుంది అని చెప్పాడు గురువుగారు. అష్టావక్రుడు అడిగినటువంటి సందేహాలన్నిటికీ సమాధానాలు చెప్పి ఆయన చివరికి ఇప్పుడు నీవు విన్నదాన్ని మళ్ళా విచారించు, ఆ తరువాత ఆత్మతత్వాన్ని తెలుసుకొని కృతార్థుడు కా అని చెప్పి పంపించాడు. కాబట్టి విచారము తప్ప ఆత్మజ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి వేరొక మార్గం లేదు లేదు లేదు. సమాధి వలన ఈ ప్రత్యభిజ్ఞ పొందడానికి కూడా ఈ విచారణలో భాగంగానే ఉంటుంది. ఈ తైత్తిరీయ ఉపనిషత్తులో వరుణదేవుడు పుత్రుడైనటువంటి భృగువు తండ్రి వల్ల ఉపదేశం పొంది తపస్సు చేసి బ్రహ్మజ్ఞానాన్ని పొందాడని చెప్పబడి ఉంది. ఆ భృగు మహర్షి ఇందులో ప్రస్తావింపబడినటువంటి వరుణపుత్రుడై ఉండొచ్చు. అతడు తర్క నైపుణ్యంతో జనకుడి యొక్క సభలో పండితులందరినీ జయించి అష్టావక్రుడి చేత తర్కంలో ఓడింపబడ్డాడు. అష్టావక్రుడు ఆ తాపస్వి చేత ఓడింపబడ్డాడు. ఆ తపస్వి యుద్ధంలో లాగానే జయాపజయాలు తర్కంలో కూడా ఎంత అస్థిరాలో దీనివల్ల మనకి తెలుస్తున్నది. శాస్త్ర విషయంలో కూడా కేవలము తర్కం చేత ప్రతిష్ఠింపబడేటటువంటి సిద్ధాంతాల గతి అంతే. వరుణపుత్రుడు ఖండించే వరకు జనకుడు సభలో ఉన్నటువంటి పండితులు అనుకుంటూ ఉన్నటువంటివన్నీ సిద్ధాంతాలే. కానీ వరుణపుత్రుడు ఖండించంగానే అవి పూర్వపక్షాలైపోయి వరుణపుత్రుడు చెప్పేదే సిద్ధాంతమైంది. ఆ సిద్ధాంతం కూడా అష్టావక్రుడి చేత ఖండింపబడి పూర్వపక్షమైంది. కాబట్టి కేవలము తర్కం చేత నిలవబెట్టబడే సిద్ధాంతం ఏది కూడా సుప్రతిష్ఠితం కాదు, అది స్థిరంగా ఉండదు. కేవలమైన తర్కం ఎప్పుడూ కూడా ఎవడి చేత కూడా ఖండింపబడవచ్చు. కాబట్టి ధర్మతత్వాల విషయంలో కేవలమైనటువంటి తర్కం అనేది ప్రమాణం కాదు. అపౌరుషేయమైనటువంటి వేదమే దానికి ప్రమాణం. అదేవిధంగా ఆత్మసాక్షాత్కారం యొక్క అనుభవాల్లో కూడా ఏ మహనీయుని యొక్క అనుభవమైనా కూడా ప్రమాణం కాదు. గురువు వల్ల శాస్త్రాన్ని అనుసరించి ఆత్మస్వరూపం ఇది అని తెలుసుకొని మనన నిధిధ్యాసాల వల్ల ఆత్మస్వరూపం గనక స్ఫురిస్తే ఇది శాస్త్రాల్లో వర్ణింపబడినటువంటి ఆత్మస్వరూపమే అని గుర్తించినప్పుడు అది యథార్థమైనటువంటి సాక్షాత్కారమై హృదయ గ్రంథి విచ్చిపోయి సంశయాలు తొలగిపోయి అజ్ఞానం నశిస్తుంది. కాబట్టి తత్వజ్ఞానాన్ని పొందడంలో తర్కము మననము చేసుకోవటమే సాధనం, అంతే తప్ప అవి ప్రమాణం మాత్రం కాదు అని ఇక్కడ ఒక విధానాన్ని ప్రతిపాదించారు. మరి ఈ సమాధి స్థితి వివరణానికి సంబంధించి శర్మగారి వ్యాఖ్యానాన్ని మిగిలిన దాన్ని రేపటి రోజు మనం అనుసంధానం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలిని దేశోయం క్షోభరహితో బ్రాహ్మణాః సంతు నిర్భయాః అపుత్రః పుత్రిణః సంతు పుత్రిణః సంతు పౌత్రిణః అధనాః స్వధనాః సంతు జీవంతు శరదాం శతం. ఓం శాంతి శాంతి శాంతి. సర్వే జనాః సుఖినో భవంతు. ఏతత్ ప్రవచనఫలం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. హరి ఓం తస్సత్. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.